వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనీర్. ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి ఒక మాట నన్ను చాలా బాగా ఇన్స్పైర్ చేసిందండి. మీ బలహీనతలు ఏంటో మీరు ఒక పక్కన రాసుకోండి అని చెప్పారు. అండ్ కేటగిరీ వైజ్ డివైడ్ చేసి హెల్త్లోను, వెల్త్లోను, కెరీర్లోను, రిలేషన్షిప్లోను మీ బలహీనతలు కనుక మీరు పాయింట్అవుట్ చేసుకుని రాసుకుంటే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది దాన్ని బట్టి మీకు అర్థమైపోద్దని చెప్పారు. నన్ను ఎంత ఇన్స్పైర్ చేసిందనంటే ఈ సిరీస్ చేస్తున్నందుకు చాలా పర్సనల్గా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ. ఎందుకు అనంటే మీలాంటి స్పీకర్స్ ఇలాంటివి మాట్లాడటం వల్ల మనిషికి, అంటే మనల్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో కొంత చేంజ్ వస్తుంది. మైండ్ షిఫ్ట్ అంటే అదే. వెల్త్ని మనం ఎక్కడి నుంచి సంపాదించుకోగలుగుతామనంటే మనం ఎక్కడ వెనకబడిపోయి ఉన్నామో దాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్ళటం. వచ్చే 6 నెలలు ఏవైతే ఉన్నాయో జూన్ టు డిసెంబర్, అటువంటి వాళ్ళకి మాత్రం చాలా బాగా ఉపయోగపడేటువంటి పాయింట్ అదే కెరీర్. థ్యాంక్ యూ సో మచ్. లిటరలీ వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాను కూడా. అవును, నిన్న వీడియోలో కరెక్ట్గా పాయింట్ చెప్పినప్పుడే నాకు మీ ఎనర్జీ అర్థమైంది. ఇక్కడ ఒకటేనండి, అంటే మనం ఏం చెప్పంటే నేను వీడియోలో మన బలహీనతలు ఏంటో పేపర్ మీద రాయాలి. అంటే మనకు తెలియకపోతే మన గురించి ఎవరికి తెలియదు. అంటే మన గురించి జనాలకు తెలియాలంటే ముందు మన గురించి మనకు తెలియాలి. మన గురించి ఎప్పుడు తెలుస్తుంది? ఆ రాసేటప్పుడు కూడా 4 ఏరియాస్లో రాసుకోవాలి. బలహీనతలు, హెల్త్ పరంగా మీకు ఏం బలహీనత ఉంది. కొంతమందికి ఫుడ్ సరిగ్గా అరగదు, చూడడానికి అంతా బాగానే ఉంటారు, సరిగ్గా అరగదు, నిద్ర సరిగ్గా పట్టదు. సో ఓకే, నేను ఏ పరంగా, హెల్త్ పరంగా నాకున్న బలహీనతలు ఏంటి, రిలేషన్షిప్ పరంగా నాకున్న బలహీనతలు ఏంటి. కొంతమంది చెప్పాను సోషల్ సిక్నెస్, ఎక్కువ మందితో కలలేమన్నమాట. సో ఈరోజు ప్రపంచంలో ఎంత ఎక్కువ మందితో మనం కలిస్తే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా దామ్గా మాట్లాడతారు. ఇంతకుముందు చాలా మనం కొంతమందిని చూసాం మామూలుగా ఉండి. ఇప్పుడు ఏంటి అసలు పులి మాట్లాడితే ఎలా, అసలు మన యుద్ధంలో అసలు నరేంద్ర మోడీ గారు ఒక మన ఎనర్జీ చూసాం అందరం కూడా. అంటే ఈ యుద్ధం జరగడం కూడా ఏమైందంటే భారతదేశం యొక్క అంటే పవర్ ఏంటనేది ప్రపంచానికి తెలిసేలా చేసామండి. వయసుతో సంబంధం లేకుండా ఒక సింహం గర్జించేటప్పుడు ఎలా అయితే ఉంటుందో మొన్న మనం ఆ యుద్ధం జరిగినప్పుడు చూసామండి. డెసిషన్స్ కూడా ఎలా ఉంటాయా అని చెప్పేసి ఆలోచించుకోవడానికి ఇక్కడ ఒక మాట చెప్తాను. టెర్రరిస్టులు చెప్పారు మోడీకి వెళ్ళి చెప్పుకో అని చెప్పేసి, చెప్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మోడీ గారు చూపించారండి. అది సో అందుకే పడుకున్న సింహాన్ని నిద్ర లేపకూడదు అంటారు. అయితే జూన్ 1 ఏంటి సార్ ఏం చెప్తారు? ఇక్కడ జరగబోయే జూన్ 1వ తారీఖున హైదరాబాద్ జరగబోయే ఈవెంట్లో మొన్నటి వరకు గట్ ఫీని రీసెర్చ్ చేసి దాన్ని ఇంకా దాని మీద వర్క్ చేసి మిమ్మల్ని ఫాస్ట్గా ధనవంతులు చేసి, అంటే ఈ ఒక్క టెక్నిక్ ఉంటుందండి జూన్ 1. అదేంటంటే చూడండి, గమ్ టీ ఫీ. మళ్ళీ చెప్తున్నా, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి గమ్ టీ ఫీ. ఈ ఒక్క ఎఫర్మేషన్, ఇది ఒక పవర్ఫుల్ ఎఫర్మేషన్ అనమాట. ఇది ఎఫర్మేషన్ ఏంటా అని మీరు ఆలోచించవచ్చు. ఈ ఒక్క ఎఫర్మేషన్తో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్న, కెరీర్ ప్రాబ్లమ్స్ ఉన్న, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న, అప్పుల ప్రాబ్లమ్స్ ఫాస్ట్గా జీవితంలో బయటపడొచ్చండి. ఈ ఒక్క టెక్నిక్ నేను మళ్ళీ చెప్తున్నాను. 7 సంవత్సరాలు నేను లా ఆఫ్ అట్రాక్షన్ మీద రీసెర్చ్ చేసి బయటికి తీసిన ఫార్ములా అండి ఇది, గమ్ టీ ఫీ. ఈ ఒక్క ఫార్ములాతో రాత్రిపూట నిద్రపోయే ముందు కానీ మనం చెప్పుకుంటే మనం చాలా ఫాస్ట్గా ప్రాబ్లం, అంటే ఒక సమస్య ఇలా తగలాల్సింది అంటే సుడిగుండంలో రావాల్సింది సున్నిపిండిలా వస్తుంది అనమాట. అంత సింపుల్గా సున్నిపిండి ఇసిరే ఉంటుంది, ఎలా పెద్ద నొప్పి తగలదు అనమాట. అంత సింపుల్ ఫార్ములా. నేను ఏం చేశానంటే నా 7 సంవత్సరాల రీసెర్చ్ని సింప్లిఫై చేసి ఒక్క ఫార్ములాలు ఇచ్చానండి, గమ్ టీ ఫీ అనమాట. ఇప్పుడు చూడండి, చాలా మందికి డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, జీడిపప్పు ఇలా రకరకాలు తినలేం ఇన్ని. దాన్ని సింపుల్గా ఒక లడ్డూలో చేసి అనుకోండి, డ్రై ఫ్రూట్ లడ్డు. అలాగే డ్రై ఫ్రూట్ లడ్డు లాగా లడ్డు కావాలని ఆయన అంటే డబ్బు కావాలని ఆయన నిజంగా గమ్ టీ ఫీ ఫాలో అవ్వమని చెప్తానండి. సో జూన్ 1వ తారీఖున. అయితే ఇక్కడ నుంచి ఈ జూన్ 1 ఏం చేయబోతున్నామంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ చెప్తుంది. యాజ్ అ సైన్స్ స్టూడెంట్గా నేను అనుకున్నాను వాస్తు అంటే మనం చాలా తెలుసుకున్నాం దాని మీద. సో లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి వాస్తులో కూడా మన ఇంట్లో ఒకవేళ నెగిటివ్ ప్రాబ్లమ్స్ ఉన్న, ఇంట్లో కొంతమంది దిగిన తర్వాత సరిగ్గా కలిసి రాదు, కొంతమందికి ఇంట్లో దిగిన తర్వాత నష్టాలు జరుగుతాయి, ప్రాబ్లమ్స్ జరుగుతుంటుంటాయి. సో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా యూజ్ చేసి ఇంట్లో వాస్తు ప్రాబ్లమ్స్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు మనం. లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ వాస్తు అనేది కూడా నేను నేర్చుకున్నాను చాలా బాగా. అయితే సో ఏంటి ఈ మే మంత్లో ఉన్న స్పెషల్ ఏంటంటే ఈ మే మంత్ అంటే కూడా ఫుల్ ఫ్లవర్ మూన్ అంటారండి. ఫుల్ ఫ్లవర్ మూన్ అని చెప్పేసి అనమాట. సో యూనివర్స్ జాగ్రత్త ఉండండి, మనకి అంటే డబ్బు మనకు లవర్ అవ్వాలనుకుంటే సో ఈ ఫుల్ ఫ్లవర్ మూన్ని వాడుకోవాలి. ఏంటి ఈ మంత్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ మే మంత్లో ఈ ఫ్లవర్స్ కానీ వైల్డ్ ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఈ మే మంత్లోనే
చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి. సో ఈ మంత్లో ఆ ఎనర్జీని వాడుకొని మనం పైకి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్స్ ఎ టైం. అయితే అందుకే చూడండి జనరల్గా ఫుల్ మూన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా కొంతమంది నెగిటివ్స్లో ఉన్నా ఇంకెక్కువైపోతుంటుంటారు అనమాట. అందుకే కొంతమందికి తెక్కు ఉంటే ఎక్కువైపోద్ది అని అంటారు. తెక్కు ఎక్కువైపోద్ది, పిచ్చి ఎక్కువైపోద్ది, ఆలోచనలు ఎక్కువైపోతుంటుంటారు. సో ఈ టైంలో మనలో ఉన్న హిడెన్ ఎమోషన్స్ అన్నీ బయటకు వస్తుంటాయండి. ఈ మంత్లో ఏమవుతుందంటే అందుకే ఫుల్ మూన్ డే రోజు చూస్తే కోపం పెరిగిపోతుంటుంది కొంతమందికి, ఇలా విపరీత మనలో ఉన్న హిడెన్ ఎమోషన్స్ ఏంటంటే రకరకాల అంటే ఓసర వెళ్ళి టక 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 ఇదవుద్ది అనమాట. సో ఈ మంత్ని చాలా జాగ్రత్తగా మన ఎదుగుదలకి వాడుకోవాలి. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రశాంతంగా కూర్చుని ఈ మంత్ అంతా కూడా ఫుల్ మూన్, ఈ మంత్ అంతా కూడా మే అంతా కూడా ఫుల్ మూన్ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే మనలో ఈ మంత్ కానీ ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ కానీ వదలకపోతే ఈ 6 నెలలు పట్టుకొని పరిగెడతాయండి. నేను మళ్ళీ చెప్తాను, దిస్ ఇస్ అ వెరీ, నేను చాలా రీసెర్చ్ చేసి నేను ఈ యొక్క టెక్నిక్ నేను చెప్తున్నాను. ఈ మంత్లో మీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తిగా వదిలేయాలి. ఈ నెల వదిలేయాలి. వదిలేయడానికి ఈ నెల చాలా పవర్ఫుల్ ఈ మంత్. ఎందుకంటే ఈ ఫుల్ మూన్ మనకు బాగా ఉపయోగపడుతుంది. వదలలేదా అవి మన ఈ నెగిటివ్ బాధలు ఈ 6 నెలలు వదలం. సో మళ్ళీ చెప్తున్నానండి. సో దయచేసి, ఎందుకంటే ఈ వీడియో మీరు వింటున్నప్పుడే యూనివర్స్ వచ్చి డైరెక్ట్గా మనకు ఎవరు చెప్తుంది, యూనివర్స్ ఎప్పుడు కూడా మనుషుల్ని కొంతమంది సెలెక్ట్ చేసుకుంటుంది. నేనేం నమ్ముతానంటే యూనివర్స్ నేను సెలెక్ట్ చేసుకుంది నా ద్వారా మీకు చెప్తుంది అని చెప్పేసి. ఒకటేనండి, ట్యాప్ నుంచి, నేను మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త, ట్యాప్ నుంచి వాటర్ రాదు, ట్యాప్ ద్వారా వాటర్ వస్తాయి. ట్యాంక్ నుంచి ట్యాప్ ద్వారా వాటర్ వస్తుంది, యూనివర్స్ నుంచి నా ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఇలాగా. సో నేను ఎలా అంటానంటే ఒక ట్యాప్ లాంటి. సో మీరు జాగ్రత్త. చాలామంది అనుకుంటుంటే నా నుంచి కాదు, అబ్బా అన్వర్ నుంచి బోల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, కాదు, నా ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను ఒక జస్ట్ ఒక మార్గం మాత్రమే మీకు. సో ఈ మంత్లో దయచేసి చెప్తున్నా, మీలో ఉన్న ఏదైతే ఫియర్స్ ఉన్నాయో వదిలేయాలండి. ఐ రిలీజ్ ఆల్ మై ఫియర్స్ అండ్ ఐఎమ్ రెడీ టు రిసీవ్ మోర్ మనీ. యూనివర్స్తో ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా కమ్యూనికేట్ అవుతామో, నిన్న కూడా చెప్పాను, యూనివర్స్ ఒకటే మాట అన్నది, యూ ఫేక్ ఇట్ ఐ మేక్ ఇట్. నువ్వు ఫేక్ చేయి, నేను మేక్ చేస్తాను నీ కోసం. కానీ అది కూడా మనకి చాలామంది యూనివర్స్ నమ్మరండి. చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే కష్టాల్లో ఉంటారు అయినా నమ్మరు, ప్రాబ్లమ్స్లో ఉంటారు అయినా నమ్మరు. అంటే ఆ నమ్మడం అనే కాన్సెప్ట్ని కానీ మనం మొదలు పెడితే మిరాకిల్స్ జరుగుతాయి అనమాట. సో ఈ నెలను ఐ రిలీజ్ ఆల్ మై ఫియర్స్ అని 3 సార్లు రాయాలండి. ఈ స్టేట్మెంట్ని ఐ రిలీజ్ ఆల్ మై ఫియర్స్, ఐఎమ్ రెడీ టు రిసీవ్ మోర్ మనీ అని రాయాలి. ఇంకోటి ఇలా 3 సార్లు రాయాలి. ఇంకొక పేపర్ మీద ఐ రిలీజ్ ఆల్ మై ఫియర్స్ అని 3 సార్లు రాసి కాల్చేయాలి. ఎందుకనంటే బర్నింగ్ అనేది ఎప్పుడు ఏముందంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ బర్న్ అయిపోవడం అనేది చాలా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీరు చూడండి, దిస్ వీక్ ఈజ్ అ ఫుల్ ఫ్లవర్ మూన్. ఈ ఫుల్ ఫ్లవర్ మూన్ ఎలా ఉంటుందంటే మనకి స్కార్పియోలా కనిపిస్తుంది. మీరు ఒకసారి మేడమేకి వెళ్ళి ఈ నెలంతా చందమామని చూడండి, స్కార్పియో, అందులో ఒక స్కార్పియో లాగా కనిపిస్తుంది. సో స్కార్పియో లాగా. సో ఇప్పుడు ఇంకోటి ఏం చేయాలంటే ఈ ఫుల్ మూన్ యూస్ చేసి నెగిటివ్ ఎమోషన్స్ వదిలేయాలి, పాజిటివ్ ఎమోషన్స్ క్యాచ్ చేసేయాలి. మన మూన్ రిచువల్స్ ఈ మంతే మనం ఎక్కువ ఏం చేయాలంటే మనీ రిచువల్స్ చేయాలి, జనరలింగ్ చేయాలి, ఎక్కువగా రాసుకోవాలి, మెడిటేషన్ ఎక్కువ చేయాలండి. చాలామంది అంటారు మెడిటేషన్ మనం తెలుగులో ధ్యానం అంటాం. చాలామంది నేను అడుగుతుంటారు, అన్వర్ ధ్యానం చేస్తే ఏమొస్తుంది అంటే, ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుందండి. సో అంటే మెడిటేషన్ చేయడం కూడా ఒక ఆర్ట్. గురువు గైడెన్స్లో కానీ మెడిటేషన్ చేస్తే ఆ ఎనర్జీస్ మనం ట్యాప్ చేయొచ్చు కూడా. సో ఛార్జింగ్ క్రిస్టల్స్, ఈ నెలంతా కూడా క్రిస్టల్స్ని చార్జ్ చేసుకోవచ్చు. అండ్ మన ఇంటెన్షన్ కూడా యూనివర్స్కి బలంగా పంపించాలండి. ఎంత బలంగా, నేను ఒకటే చెప్తాను, యూనివర్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ట్రాఫిక్ కానిస్టేబుల్లా పనిచేస్తుంది. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటాం, మనం ట్రాఫిక్లో వెళ్తుంటాం అని అంటే అంబులెన్స్ వచ్చింది అనుకోండి, ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏం చేస్తాడు, లగండి గో 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 అని ఏం చేస్తాడంటే అంబులెన్స్ని ఫాస్ట్గా పంపించేస్తారనమాట. ఎవరైతే ఎమర్జెన్సీ, నాకు సక్సెస్ ఎమర్జెన్సీ, నాకు ఈ ఇల్లు కొనుక్కోవడం ఈ సంవత్సరం ఎమర్జెన్సీ అని మీరు యూనివర్స్ చెప్తే యూనివర్స్ దారి వదలద్దు అనమాట. మీకు వెళ్ళిపోయి. సో అందువల్ల డబ్బు సంపాదించడం ఎమర్జెన్సీ అని మీరు ఫీల్ అయితే June 1st రండి. ఆ ఎమర్జెన్సీతో, అంటే ఆ ఎమర్జెన్సీ ఒక ఎనర్జీని యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలని చెప్తానండి. వెరీ పవర్ఫుల్. యూనివర్స్ ఒకటే ఇస్తుందండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా ఒక పెళ్ళికి వెళ్ళి మీరు భోజనం వడ్డిస్తున్నారు. సడన్గా అందరూ లైన్లో నుంచున్నారు. ఎవరైనా వస్తున్నప్పుడు లైన్లో లేండి అని అంటే, సార్ టైం అయిపోతుంది సార్, పిల్లల్ని స్కూల్ తీసుకురావాలి సార్, ప్లీజ్ సార్, ఇంట్లో ఎవరు లేదు సార్ అంటే, సరే రండి అని అంటే మనం కూడా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తాం, దారిస్తాం. యూనివర్స్ కూడా, యూనివర్స్ నాకు డబ్బువా ఇవ్వదు, యూనివర్స్ నాకు ఎమర్జెన్సీ అని మీరు అంటే వచ్చే అని ట్రాఫిక్ కానిస్టేబుల్ దారిస్తుంది అనమాట.
సో మీరు నిజంగా ఎమర్జెన్సీ అని అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో ఎస్ ఐ నీడ్ మనీ ఎమర్జెన్సీ అని టైప్ చేయండి. అది ఫెంటాస్టిక్ అండి. సో అదే విధంగా ఈ మంత్ మనం ఏమన్నామంటే ఫుల్ మూన్ అన్నామండి. ఇయర్ మొత్తం కూడా ఇయర్ కొన్ని స్పెషాలిటీ ఇప్పుడు మన మంత్ చెప్పాం. బట్ ఈ ఇయర్ ఏంటంటే ఉడెన్ ఇయర్ అంటారు, ఉడెన్ ఇయర్. సో ఈ మంత్లో ఎక్కువ ఏం చేయాలంటే ఇంట్లో చెక్కకు సంబంధించి కొన్ని వస్తువులు తెచ్చి పెట్టుకున్నా కూడా ఎనర్జీని మనం ట్యాప్ చేయొచ్చు, అంటే ఇంకా ఎనర్జీని అట్రాక్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే 2025 ఈజ్ ద ఉడెన్ ఇయర్, ఉడెన్ ఇయర్ అంటారు. సో ఏంటి అని అంటే దిస్ ఇయర్ ఏంటంటే మ్యాక్సిమం ఇంట్లోకి ఏదైనా బొమ్మ కొనేటప్పుడు కానీ ఇప్పుడు కలప చేస్తారు, చెక్కతో కొన్ని బొమ్మలు చేస్తుంటుంటారు. మన పురాతన కాలంలో ఏమైందని అంటే చైనా కానీ జపనీస్ కానీ వీటన్నిటిలో కూడా చూసుకుంటే ఎక్కువగా చెక్క బొమ్మలు వాడుతుంటుంటారు. ఆ ఇంట్లో చెక్క బొమ్మలు పెట్టుకున్నా కూడా మనం పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే నేను దాని మీద కూడా రీసెర్చ్ చేశాను. చెక్క బొమ్మలు పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది? ఎందుకనంటే చెక్క ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు నుంచి వచ్చింది. చెట్టు అనేది ఏంటి? నేచర్తో కనెక్ట్ అయింది, భూమితో కనెక్ట్ అయింది అనమాట. ఆ ఎనర్జీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. సో అది గ్రోత్, అదేవిధంగా లాంగ్ టర్మ్ సక్సెస్ కూడా వస్తుంది. దీని గురించి ఇంకా ఎలా మనం నేచర్తో కనెక్ట్ అవ్వాలి, పంచభూతాలతో కనెక్ట్ అవ్వాలి, 5 ఎలిమెంట్స్తో కూడా మన మేనిఫెస్టేషన్స్ ఎలా చేయొచ్చు, అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ వాస్తు కూడా నేను June 1 రిలీజ్ చేయబోతున్నాను. సో ఎందుకంటే చాలామంది నా దగ్గరికి వచ్చి సార్ ఆ ఇంట్లో దిగిన తర్వాత అంటే కొనుక్కున్నాను సార్, మనసుకి ప్రశాంతత లేదు, ఏం లేదంటూ ఉంటారు అన్నమాట. సో ముందుగానే మనం ఈ రెమెడీస్ తెలుసుకుని కానీ ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఎనర్జీస్ మనం చాలా ముందుకెంత వస్తే లేదు వెనక్కి లాగుతుంటండి. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ వాస్తు కూడా నేను June 1 లాంచ్ చేయబోతున్నా. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. ఎందుకు అని అంటే సబ్జెక్ట్లో మనం ముందుకు వెళ్ళే కొద్దీ కొన్ని స్పిరిచువల్ పవర్స్ని యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, వాస్తుని కూడా యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం ఇంట్లోకి వెళ్ళగానే మన లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అని చెప్పేసి మనకు కొన్ని ఉంటాయి. రైట్ బ్రెయిన్ ఎప్పుడు కూడా మనకి క్రియేటివ్గా ఏ విధంగా ఉంటుందో ఆ వైపుకే ఎక్కువ చూడడానికి అవకాశం ఉంటుంది. మనం వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినా కూడా ఆ క్రియేటివ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి వైపుకే చూపులు పడుతూ ఉంటాయి. లెఫ్ట్ బ్రెయిన్ ఎప్పుడు లాజికల్ థింకింగ్ వైపే పడుతూ ఉంటుంది. అంటే వాస్తుకు అంత పెద్ద ఎనాలజీ ఉంటుంది, తెలియకుండానే దాని పవర్ ఉంటుంది. కొన్ని ఇళ్లలోకి మనం వెళ్తే ఈవెన్ మన ఇంట్లో కొన్నిసార్లు మనం వెళ్ళినా ఒళ్ళు బరువుగా ఉంటుంది, యాంగ్జియస్గా ఉంటుంది, ఏదో తెలియని ఆందోళన మనల్ని వెనక్కలాగుతూ ఉన్నట్టు ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ వలన. అది ఎలా తెలుస్తుంది అని అంటే వాస్తు వలన కూడా తెలుస్తూ ఉంటుంది. అంటే మనకి ఏం కలిసి వస్తుంది, ఏం కలిసి రాదు, ఏ టైంలో ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మన ఇల్లు మనల్ని డిసైడ్ చేసి చెప్పేస్తుంది అనమాట. అంటే మీరు అలా ఇంట్రడ్యూస్ చేస్తాను అనుకున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. పక్కా భలే ఒక్కొక్క కొత్త సబ్జెక్ట్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనిపించింది నాకు. లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకా డీప్గా లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ వాస్తు నేను June 1 హైదరాబాద్ జరిగే ప్రోగ్రామ్లో నేను లాంచ్ చేస్తున్నాను. ఎస్, అండ్ మీరు రెగ్యులర్గా చెప్తుంటారు కదా ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనీర్ అని. వాస్తు మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ప్రతి ఇంట్లోనూ ప్రతి మిలియనీర్ ఉంటారు అనమాట, ఈజీగా అయిపోతారు. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.